జేఎస్ స్టోరీ వరల్డ్. తెల్లవారుజాము 3:30కి ట్రింగ్ ట్రింగ్ మని అలారం మోగుతుంది. అబ్బా, అందరికీ ఇది నిద్ర సమయం, నాకు మాత్రం పనిచేసే సమయం. నాకు రాత్రులు ఆలస్యంగా ప్రారంభమవుతాయి, ఉదయం త్వరగా ప్రారంభమవుతాయి అని మనసులో అనుకుంటూనే గబగబా లేచి వంటగదివైపు అడుగులు వేస్తుంది శశి. అలా టిఫిన్లు, భోజనాలు సిద్ధం చేయడంలోనే సమయం 6 అవుతుంది. ఇక ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గు పెడుతుంది. అంతలో భర్త శశి, కాఫీ తీసుకురా అని అరుస్తాడు. పిల్లలు స్కూల్కి సిద్ధమవుతూ అమ్మా, నా లంచ్ బాక్స్ రెడీ అయిందా? త్వరగా తీసుకురా. అమ్మా, నాకు జడవేయిద్దురా అమ్మా. కేకలు వేస్తారు. నవ్వుతూ వారికి అన్నీ అందిస్తుంది శశి. అలా పిల్లల్ని స్కూల్కి, భర్తని ఆఫీసుకి పంపిస్తుంది శశి. తర్వాత ఇల్లు శుభ్రం చేయడం, బట్టలుతకడం లాంటి ఇంటి పనులన్నీ చేస్తుంది. అలా తన రోజులు గడుస్తుంటాయి. ఒకరోజు మధ్యాహ్నం శశికి కొంత సమయం దొరుకుతుంది. పక్కింటి పారిజాతమాంటీ తన దగ్గరికి వస్తుంది. శశి: ఆంటీ, నాకోసం నేను కొంత సమయం కూడా ఇచ్చుకోలేకపోతున్నా. ప్రతిదానికి నా భర్తపై ఆధారపడడం నచ్చడం లేదు. నేను ఎంత పనిచేసినా నాకు విలువలేదు. అమ్మా శశి, ఈ సంసార బాధ్యతల్లో పడితే అంతే తల్లి. అయినా నువ్వు పెళ్లికి ముందు ఏదో ఉద్యోగం చేస్తున్నావని విన్నాను. అవునంటీ, కాని ఇప్పుడు నాకు బయటికి వెళ్లేంత సమయం ఎక్కడుంటుంది? ఎందుకు? మన వీధిలో పిల్లలకు ట్యూషన్ చెప్పు, లేదా ఏదైనా చిన్నగా మొదలుపెట్టు. నేను కూడా నా పెళ్లికి ముందు నాట్యం మీద చాలా ఆసక్తి ఉండేది. కాని పెళ్లి తర్వాత మా వారెవ్వరూ ఒప్పుకోలేదు. బయటికి వెళ్లి చిందులు వేయడం ఇష్టం లేదన్నారు. దాంతో నా కల కలగానే మిలిచిపోయింది. ఇప్పుడు నా వయస్సే పైబడింది. నా ఉనికిని నేను కోల్పోయాననిపిస్తుంది. ఆయనకి భార్యగానా, పిల్లలకి తల్లిగానే మిగిలిపోయాను. నాకు అదే భయం వేస్తోంది. నేను ఏదోకటి చెయ్యాలనుకుంటున్నాను. ఆంటీ, రాహుల్, నేను స్వయంగా ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను. ఒక చిన్న బొటిక్ పెట్టుకుంటా. సాయంత్రం మన వీధి పిల్లలకి ట్యూషన్ చెబుతాను. శశి, ఇంట్లో పిల్లల్ని చూసుకో. రాహుల్, నాకంటూ ఒక పేరు కావాలి. ఈ ఇంట్లోనే పనులు చేసుకుంటూ ఉంటే ఎలా? సరే శశి, నీ ఇష్టం. అలా కొద్ది రోజులోనే శశి చిన్న బొటీక్ స్టార్ట్ చేస్తుంది. సాయంత్రం పిల్లలకి ట్యూషన్ చెప్పుతుంది. అలా రాహుల్ కూడా శశికి ఇంటి పనుల్లో సహాయం చేస్తాడు. అలా ఇంటి పనులతో విసుగు చెందిన శశి తనకంటూ తనొక చిన్న ప్రపంచం సిద్ధం చేసుకుంది.